కోహ్లీ వర్సెస్ బాబరిజం. ఎవరి స్టైల్ వారిదే. అయినా కొంతకాలంగా ఇద్దరినీ పోల్చుతూ కథనాలొచ్చాయి. ఇండియా, పాకిస్తాన్ తలపడితే స్టార్లిద్దరూ ఎలా ఆడతారనేది కూడా ఆసక్తికరమే. అయితే ఇద్దరూ ఒకే జట్టులో ఉండే అవకాశం ఉందా అంటే అవుననే కథనాలొస్తున్నాయి. అలాగని ఐపీఎల్లో కాదు. సమీకరణాలన్నీ కుదిరితే ఆఫ్రో ఆసియా కప్లో బాబరిజం, విరాట్ కోహ్లీ ఒకే జట్టులో ఉండొచ్చు. వీళ్ళిద్దరు మాత్రమే కాదు, చాలా మంది ఆసియా ప్లేయర్లు కలిసి ఒకే జట్టులో ఆడొచ్చు. గతంలో 2 సార్లు ఆఫ్రో ఆసియా కప్ జరిగింది. 2005, 2007లో ఈ కప్ను నిర్వహించారు. ఆసియా 11, ఆఫ్రికా 11 పేర్లతో జట్లు తలపడ్డాయి. ఆసియా 11లో టీమిండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఆటగాళ్లున్నారు. ఆఫ్రికా 11 తరపున సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, కెన్యా ప్లేయర్లు ఆడారు. ఆసియా 11లో ఆఫ్ఘాన్ ప్లేయర్లు కూడా ఆడే అవకాశం ఉంటుంది. అయితే వివిధ కారణాలతో 2007 తర్వాత ఆఫ్రో ఆసియా కప్ను నిర్వహించలేదు. గతేడాది ఈ కప్ను నిర్వహించడం ఖాయమని కథనాలొచ్చాయి. కానీ వర్కౌట్ కాలేదు. అయితే మరోసారి ఇప్పుడు ఈ కప్ గురించి చర్చ జరుగుతోంది. త్వరలోనే ఆఫ్రో ఆసియా కప్ కార్యరూపం దాల్చవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఎప్పుడూ ఫేస్ టు ఫేస్ తలపడే భారత్, పాక్ ప్లేయర్లు ఒకే జట్టులో ఉంటే ఆ మజానే వేరంటున్నారు. కోహ్లీ, రోహిత్, బాబరిజం, రషీద్ ఖాన్, షాహీన్ అఫ్రీది వంటి వాళ్లు కలిసి ఆడితే అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఖాయమంటున్నారు. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతోంది. ఈ టోర్నీకి పాకిస్తానే ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే పాక్లో ఆడేందుకు భారత్ నో చెబుతోందని ప్రచారం జరుగుతోంది. తటస్థ వేదికల్లోనే టోర్నీని నిర్వహించాలని డిమాండ్ చేసినట్టుగానూ టాక్ నడుస్తోంది. అదే జరిగితే దుబాయ్ లేదంటే శ్రీలంకలో భారత్ మ్యాచ్లను నిర్వహించే అవకాశం ఉంటుంది. గతేడాది ఆసియా కప్ను కూడా హైబ్రిడ్ మోడల్లోనే నిర్వహించారు. అప్పుడు టీమిండియా తన మ్యాచ్లను శ్రీలంకలో ఆడింది. కొన్నేళ్లుగా టీమిండియా, పాక్ ఐసీసీ టోర్నీలో ఆసియా కప్లోనే ఆడుతున్నాయి. ద్వైపాక్షిక సిరీసుల్లో ఆడట్లేదు. దీంతో మేజర్ టోర్నీలో తలపడినప్పుడు క్రికెట్ యుద్ధం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. దాయాదుల మ్యాచ్లను ఆస్వాదిస్తున్నారు.